ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతుందో మీకు అందరూ తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం పైన ఏదో విధంగా నిందలు మోపుతూ వైసీపీ ప్రచారం చేస్తూ ఉంది. దానిలో భాగంగా చూస్తుంటారు మీరు. గవర్నమెంట్ వచ్చిన 2వ నెల నుంచే హిందువులకి పవిత్రమైనటువంటి తిరుమల కొండపైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ గారి పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి శ్రీశైలం పైన కానీ, హిందువులకు పవిత్రమైనటువంటి సింహాచలం గుడి పైన కానీ, ఏదేదైతే హిందువులకు పవిత్రమైందో దానిపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో మీకు తెలుసు. ముఖ్యంగా తిరుమలకు సంబంధించి, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్, టీటీడీ 2 పర్యాయాలుగా ఉన్నటువంటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏ విధంగా టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారు మీరు చూస్తుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విఐపి బ్రేక్లు, ఎమ్మెల్యేలకు సంబంధించిన సిఫార్సు లేఖలు కూడా తగ్గించడం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా వాళ్ళ కుటుంబం వస్తేనే దర్శనాలు, ఎమ్మెల్యేలు కూడా 15 రోజులకి ఒకసారి వస్తే దర్శనం సొంతగా వస్తే, ఏ ప్రజాప్రతినిధి అయినా సిఫార్సు లేఖకి బోర్డు మీటింగ్లో పెట్టి ఏ విధంగా చేశారు ఆ విధంగా కూడా ఈరోజు వెళ్తుంది. కానీ గతంలో పాలనలో మీరు చూస్తుంటారు, ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండొచ్చు, మంత్రుల స్థాయి ఉండొచ్చు, టీటీడీ చైర్మన్ స్థాయి ఉండొచ్చు, రోజుకి ఎన్నిసార్లు దర్శనాలకు పోయినారు మీరు చూస్తుంటారు. కానీ ఏమి లేకపోయినా ఈరోజు టీటీడీ పైన, చైర్మన్ TV5 బిఆర్ నాయుడు అన్న పైన కానీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారంటే, ఒక తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి తిరుమలలో తాగి ఏ విధంగా గందరగోళం చేశారు మీరు చూస్తుంటారు. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు సుమారు 15 హోటల్స్ ఉంటే ఈరోజు ఆన్లైన్ టెండర్ ద్వారా అందరికి వర్తించే విధంగా చేయడం జరుగుతూ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు బహిరంగంగా కట్టెల వ్యాపారం బ్లాక్మెయిల్ చేస్తుంటే కట్ చేసి అందరికి వచ్చే విధంగా ఈరోజు టీటీడీ చేస్తూ ఉంది. గతంలో టీటీడీకి ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఏ విధంగా టీటీడీని పెట్టి ఢిల్లీ స్థాయిలో పైరులు చేస్తూ వైసీపీ అక్రమాలపైన ఏ విచారం లేకుండా మేనేజ్ చేశాడు మీకు అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితులే ఈఓ గారికి అయినా, జేఈఓలు ఇద్దరైనా, టీటీడీ చైర్మన్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరిపాలన విషయాలు తప్పించి ఎక్కడ కలుగు చేసుకోవట్లా. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఒక మంచి పాలన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.